నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయరాజ్ గారు ఉన్నారు. సో మనకి ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ అవి ఆయుర్వేదిక్తో ఎలా క్యూర్ చేసుకోవచ్చు, అసలు ఈ ఆరోగ్య సమస్యలు ఎలా వస్తున్నాయి, పూర్తి సమస్యల గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నమస్తే అండి. నమస్కారం అండి. ఇక్కడ చాలా మంది డాక్టర్స్ మీరు ఏదో ఒక టైంలో చపాతీ తినమని చెప్తూ ఉంటారు, కానీ ఏ చపాతీ తినాలో చెప్పరు. ఇందులో చాలా రకాల చపాతీ. అక్కడ చపాతీ కాదండి, చపాతీ అంటే గోధుమలోకి వస్తుంది. అవును. రొట్టి అంటే ఏమవుతుందంటే మనకి జొన్న రొట్టి అలవాటు కాబట్టి జొన్న రొట్టి చక్కగా చేసుకుని తింటే, పాత జొన్నలు అవి కూడా పచ్చి జొన్నలు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేక రకాలు వస్తాయండి. 6 నెలలైనా నిల్వన్న ఆహార పదార్థాన్ని తీసుకుంటే చక్కగా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు ఆంధ్ర వైపు ఉన్నారు, వాళ్ళకి రైస్ అలవాటు, వాళ్ళు జొన్న రొట్టి తినకూడదు, వాళ్ళు రైసే తినాలి. అలాగా ఎవరు అలవాటున వాళ్ళు కంటిన్యూ చేస్తా టైమ్లీ ఫుడ్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సార్, ఇప్పుడు బాడీలో చాలా మందికి ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది కదా, అసలు ఫ్యాట్ ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందో? ఒకవేళ ఫ్యాట్ ఉండాలి అనుకుంటే దాదాపు ఎంత పర్సెంట్ బాడీలో ఎంత పర్సెంట్ ఫ్యాట్ ఉండాలి? అంటే ఈ మోడర్న్ సైన్స్ నాకు తెలియదండి. మేమంతా ఏన్షియంట్ ట్రెడిషనల్, దానివల్ల ఏంటి పర్సంటేజ్లు అయ్యి చెప్పలేం, కానీ ఫ్యాట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని వాళ్ళు మోడర్న్ సైన్స్లోనే చెప్తున్నారు. మొన్నదాకానేమో ఫ్యాట్ పెరిగిపోతే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, దానివల్ల హార్ట్ అటాక్లు వస్తాయని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్యాట్ ఉండటం మంచిది, ఫ్యాట్ లేకపోతే జబ్బులు వస్తాయని మళ్ళీ మార్చారు. షుగర్ రీడింగ్ ఉందనుకోండి, డయాబెటీస్ 30-150 అనేవారు, ఇప్పుడు 130-200 అంటున్నారు. రకరకాలుగా మారుతూ ఉంటుంది. అది మారటం కూడా ఎలా జరగవచ్చు అంటే మనం తినే ఆహారాన్ని బట్టి, జనరేషన్లో వచ్చిన మార్పుని బట్టి కూడా రీడింగ్స్ కూడా మారితే మారచ్చు. అలాగే ఇప్పుడు మాకు కొన్ని ఔషధాలు ఉంటాయండి, ఆ ఔషధం 10 గ్రాముల నుంచి 20 గ్రాములు తినొచ్చు అని ఉంటుంది. ఆ పుస్తకాలు ఎప్పుడు రాసినాయి? 5-6 వేల సంవత్సరాల క్రితం, 3000 నుంచి 2000 నుంచి 5000 సంవత్సరాల క్రితమే. ఆ వేళ మనుషులు హైటు, వెయిట్, వాళ్ళ శక్తి, వాళ్ళ జీవన విధానం డిఫరెన్స్. ఇప్పుడు అంతమంది వేసుకుంటే మన వాళ్ళకి పడదు, వెంటనే సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కళ్ళు మంటలు, నిద్ర పట్టకపోవడం, అతి వేడి చేసేయడం, తట్టుకోలేకపోవడం, లేని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అలాగా ఇప్పుడు మన జీవన విధానాన్ని బట్టి మనం మందు ఇవ్వాలి కానండి, మనం అప్పుడు డోసు రాశారు కదా అని అదే డోసు ఇప్పుడు ఇచ్చేద్దాం అనుకుంటే నడవదు. సార్, మీ జనరేషన్లో చాలా మందికి అసలు హీట్ అనేది కాలేదు మోషన్స్లో, కానీ మా జనరేషన్లో ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఈ మోషన్స్లో హీట్ అనేది అవుతూ ఉంది. అంటే తీసుకునే ఫుడ్ వల్లే అంటారా, లేకపోతే 100% తీసుకున్న ఫుడ్ వల్ల అండి. ఎందుకంటే ఇవాళ పురుగు మందులు, ఎరువులు అని విపరీతంగా వాడతాం. పురుగు మందులు అనేది ఎంత ప్రమాదం అంటే, ఒకప్పుడు మేము వ్యవసాయం చేసినండి, ఆ డబ్బా మీద ఉండేది ఈ మందు కొట్టిన 7 రోజుల దాకా ఈ ప్రోడక్ట్ అమ్మొద్దు, ఈ మందు కొట్టిన 72 గంటల దాకా ఇది అమ్మొద్దు, 48 గంటల దాకా అమ్మొద్దు అని ఆ ఫెర్టిలైజర్ షాప్లో ఎవరైతే ఇచ్చారో వాళ్ళు చెప్పేవారు, లేదా దాని మీద డైరెక్షన్ రాసి ఉండేది. ఇప్పుడు ఇవాళ ఉదయం మందు కొట్టి సాయంత్రానికి మార్కెట్కి తీసుకొచ్చేస్తున్నారు. డాక్టర్లకి వ్యవసాయంలో ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు చదువుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఎక్కువ ఉడకబెడితే ప్రోటీన్స్, మినరల్స్ వేస్ట్ అయిపోతాయి కాబట్టి రా తీసుకోండి, లేకపోతే మినరల్స్, ప్రోటీన్స్ వేస్ట్ అయిపోతాయని చెప్తున్నారు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, మనం ఒక ఆకుకూర ఉన్న, ఒక చిక్కుడుగా ఉన్న ఇలాంటివి కట్ చేసిన తర్వాత వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి ఆ కూర అందులో పడేసి ఒక కుడికాక తీసి పిండేసి అప్పుడు కూర ఉండేవాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, ఈ క్రిములు, పురుగులు, సాయిల్ పురుగులు, ఇలాంటి విష క్రిములు ఏమన్నా చచ్చిపోయి తేలిపోతే ఆ నీళ్ళతోటి పోతాయి. ఇప్పుడు మందు కొట్టినవి కూడా డైరెక్ట్గా తింటున్నాం అంటున్నారు చాలా మంది. దానివల్ల ఏమవుతుందంటే విటమిన్, ప్రోటీన్ బాడీలోకి వెళ్ళపోయినా పర్లేదండి, సప్లిమెంట్స్ వచ్చినాయి ఏదో, కానీ విషం తినకూడదు కదా. ఆ విషం తినటం వల్ల ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. అందుకు ఆహారం తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా రాక్ సాల్ట్, పసుపు, నిమ్మకాయ, ఇలాగ వెనిగర్, ఇలాగ ఒక 4-5 రకాల వాటర్లో కలుపుకుని, ఆ వాటర్లో మీరు తెచ్చిన కూరగాయలు వేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత స్వీట్ వాటర్లో కడిగి మీరు జాగ్రత్తగా ఆరబెట్టుకుని నిల్వ చేసుకుంటే కనుక అయితే ఈ కెమికల్స్ కొట్టారో అవి 95%, 99% శుద్ధి అవడానికి ఆస్కారం ఉందండి. అప్పుడు మీకు ఆహారం వల్ల వచ్చే ప్రమాదం కొంతవరకు కాదు, అబౌవ్ 90% తగ్గుతుంది. సో హీట్ తగ్గాలంటే ఇవి తినాలి. ఏం చేయాలి? ఈ తినటం ఒకటి. అలాగే ఇప్పుడు మీరున్నారు, మీ ప్రొఫెషన్లో మీకు టైంకి తినటం కుదరకపోవచ్చు, ఆటోమేటిక్గా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ప్లస్ ఈ కెమికల్స్, ఈ కూడి ఉన్న ఆహారం తింటున్నారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ప్లస్ అతి మసాలాలు, ఇప్పుడు హోమ్ ఫుడ్స్ వచ్చినాయండి.
ఒకప్పుడు ఒక దీపావళి వస్తే బూరి, ఉమ్, సంక్రాంతి వస్తే అరిసె, ఉమ్, ఇలాగ ట్రెడిషనల్గా ఈ పండక్కి ఈ స్వీట్ తినాలనేది ఉండేది. ఉమ్, ఆషాఢ మాసం వస్తే తెలగపిండి, ములక్కాడ, ములగ ఆకు. ఉమ్, ములగాకు అనేది ఇవాళ ప్రపంచం అంతా మురింగా అని, అందులో కొన్ని వందల మినరల్స్ ఉంటాయని, అవును. దాన్ని ఇంకొక అద్భుతమైన ఒక మిరకిల్ ఫుడ్ లాగా తింటున్నారు దాన్ని. ఉమ్, అప్పట్లో మరి ఏమీ లేకమంటారు మన వాళ్ళు, అది ఎందుకు పెట్టారండి ఆ శాస్త్రం ఉమ్, అంటే ములగాకులో అంత అద్భుతం ఉంది కాబట్టి ఆషాఢ మాసంలో ఒక శాస్త్రంలో దీన్ని పెడితే వీళ్ళు కనీసం ఆ నెలలో 2-3 సార్లు అయినా తింటారు. దానివల్ల మినరల్ డెఫిషియన్సీ తగ్గుతుంది. ఉమ్, అదేవిధంగా జాన్యువరి నెలలో నువ్వుల నూనెతోటి అరిసి వేసుకుని తినమన్నారు. నువ్వుల నూనె వేడి, అద్భుతమైన కాల్షియము, ఐరన్ అవన్నీ ఉంటాయి అందులో. ఉమ్, ఈ వరిపిండిలో బెల్లం ఎప్పుడైతే కలిపి ఉడకబెట్టారో అది ఒక చాలా స్ట్రాంగ్ అద్భుతమైన ఒక లేహ్యంలాగా పనిచేస్తుంది. ఉమ్, దాన్ని నువ్వుల నూనెలో వేయించడం వల్ల ఇంకా బాగా పనిచేస్తుంది. ఉమ్, ఆహారం తినటం వల్ల జనవరిలో వస్తుంది కదండి సంక్రాంతి, చలి. ఆ చలి నుంచి బయటపడడం కోసం ఈ చలి వల్ల శరీరంలో జిడ్డు తగ్గిపోవడం వల్ల డ్రైనెస్ కానీ ఇలాంటివి రాకుండా ఉండడం కోసం జాన్యువరిలో అరిసి తినమన్నారు. ఓకే. ఒక స్వీట్ని కూడా పండక్కి మన వాళ్ళు పెట్టారు అంటే దాని వెనకాల అంత అర్థం ఉంది. ఉమ్, మనం ఏం చేస్తున్నాం, ఇవాళ హోమ్ ఫుడ్స్లో 365 రోజులు అరిసెలు దొరుకుతున్నాయి, 365 రోజులు బూరెలు దొరుకుతున్నాయి. అవును. ఇలాగా సిస్టమ్ మారిపోయింది. సో అవి కూడా కల్తీ ఆయిల్తో చేస్తున్నారు కాబట్టి ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఏ సీజనల్ తినేదే ఆ సీజనే తినాలండి. ఉమ్, ఇప్పుడు భగవంతుడు సమ్మర్లోనే మనకి మామిడి పండు ఎందుకు ఇచ్చాడండి, జీడి పండు, మామిడి పండు, సపోటా. ఉమ్, వింటర్లోనే సీతాఫల పండు ఎందుకు వస్తుంది, ఓకే. దాని వెనకాల ఏముందనేది ఒకసారి ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుందండి. ఉమ్, కానీ మనం ఆలోచించట్లా. ఎంతసేపు సంపాదన లేకపోతే స్ట్రెస్, ఆ, ఒత్తిడి వల్ల వచ్చే జబ్బులు అన్నిటికంటే ప్రమాదం.